హాయ్ పిల్లలు, బెండకాయ సిరీస్లో పార్ట్ 3 స్టఫ్డ్ బెండకాయ ఎలా చేసుకోవాలో నేర్చుకుందామా. దీనికోసం బాగా కడిగి పెట్టుకున్న బెండకాయలను తీసుకొని ఇలా చూపిస్తున్నట్టు పొడవుగా ముక్కలు కోసుకోవాలి. తర్వాత ఇలా పొట్ట మధ్యలోకి ఇలాగ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత 4 వెండి మిర్చీలు, ఒక 4 స్పూన్లు వేరుశెనగ గుళ్ళు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే దంచి పెట్టుకున్న ఒక వెల్లుల్లిపాయ మొత్తం రెక్కలు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 1 నిమిషం వేయించుకున్న తర్వాత మిక్సీ గిన్నెలో వేసేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఫస్ట్ పొడిలా ఆడించుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేస్తే కొంచెం థిక్గా అవుతుంది కదా. ఇప్పుడు ఈ పొడిని మనం కోసి పెట్టుకున్న బెండకాయల్లో వేసుకోవాలి. ఇలా అన్ని బెండకాయలకి స్టఫ్ చేసేసుకుంటాము ఈ పొడితోని. కొంచెం టైం ప్రాసెస్లా అనిపిస్తుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా టైం ఉండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలాగ ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చికరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బెండకాయలు అన్నింటినీ కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టి ఒక 15 నిమిషాలు కానీ మగ్గనిస్తే 70% ఉడికిపోతాయి. తర్వాత కొంచెం ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. కొంచెం జాగ్రత్తగా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 10 నిమిషాలు వేయించుకోవాలి. మీకు ఒకవేళ ఆ పొడి మిగిలిపోయింది అనిపిస్తే ఇలాగా పైన చల్లుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది కదా. స్టోరీస్ విత్ భూమి ఫాలో చేసేసుకోండి పిల్లలు.